హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు సుస్మితాస్ వరల్డ్. నేను మీ సుస్మిత. ఫస్ట్లీ అందరికీ హ్యాపీ రక్షాబంధన్. మీరు రాఖీ సెలబ్రేట్ చేసుకున్నారా లేదా అనేది అయితే నాకు కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. అసలు రాఖీ ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటాం? మనకు ఎవరైతే రక్షణ ఉంటారో వాళ్ళకి కట్టేదే రాఖీ. సో ఇది ఓన్లీ బ్రదర్స్కి కట్టాలన్న రూల్ అయితే ఏమీ లేదు. మనకు ఎవరైతే రక్షణగా ఉంటారో వాళ్ళందరికీ మనం రాఖీ అయితే కట్టచ్చు. సో నేనైతే మా బ్రదర్స్కి రాఖీ కట్టడానికి అయితే ఫస్ట్ మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చాను. సో నేనైతే మా బ్రదర్స్ కోసం రాఖీస్ అయితే కస్టమైజ్ చేయించాను. సో ఎవరైనా మినీ వ్లాగ్ చూడని వాళ్ళు ఉంటే మాత్రం వెళ్ళి చూడండి. రాఖీస్ అయితే చాలా బాగా కస్టమైజ్ చేసి ఇచ్చారు నాకైతే. సో నేనైతే మా బ్రదర్స్కి రాఖీ కట్టడం అయితే స్టార్ట్ చేశాను. ఫస్ట్ వచ్చేసి మా పెద్దన్నయ్యకి, తర్వాత చిన్నన్నయ్యకి అండ్ మా అల్లుడికి కూడా నేనైతే రాఖీ అయితే ఎవ్రీ ఇయర్ కడతాను వాడు పుట్టినప్పటి నుంచి. సో నేను మా అల్లుడి కోసం కూడా రాఖీ అయితే కస్టమైజ్ చేయించాను, ఫోటోతో కస్టమైజ్ అయితే చేయించాను. రాఖీస్ అయితే చాలా బాగున్నాయి గైస్. మీరు మీ బ్రదర్స్కి ఎలాంటి రాఖీస్ కట్టారు అనేది కూడా నాకు కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేసేయండి. సో నేనైతే ఇక్కడ మా బ్రదర్స్కి అయితే రాఖీస్ అనేవి కడుతున్నాను. సో మా రాఖీ సెలబ్రేషన్స్ అయితే ఇలా స్టార్ట్ అయిపోయాయి. సో ఆ డే మొత్తం మేమైతే చాలా ఎంజాయ్ చేసాం కజిన్స్ అందరం కలిసి. సో తర్వాత నేను మా తమ్మునికి కూడా రాఖీ అనేది అయితే కట్టాను. సో నేను రావడానికి అయితే ఆఫ్టర్నూన్ అయిపోయింది. సో చాలా లేటే అయింది. సో ఆఫ్టర్నూన్ అయితే ఇక్కడ మా అన్నయ్య వాళ్ళకైతే రాఖీ కట్టి తర్వాత వెళ్ళి మా తమ్మునికి అయితే నేను రాఖీ కట్టాను. బట్ చాలా లేట్ అయిపోయింది అప్పటికే. సో వీడియోస్ అయితే అందరు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు గైస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్కి అయితే సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ అయితే మాకు ఎంతో అవసరం గైస్. ప్లీజ్ అందరికీ షేర్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ ఛానల్కి అయితే సపోర్ట్ చేస్తూ ఉండండి గైస్. సో మా అల్లుడు మాత్రం రాఖీ కట్టించుకోవడానికి అయితే చాలా అంటే చాలా ఎక్సైటెడ్గా ఉన్నారు గాయస్. ఎందుకంటే ఫోటో రాఖీ కదా. సో వెళ్ళినప్పటి నుంచి చూపించండి అని అయితే చాలా అడిగాడు. కాకపోతే మా అన్న మాత్రం అసలే చూపించకు, సర్ప్రైజ్ అనుకుంటాను. సో ఎప్పుడు కడతానా అని అయితే చాలా వెయిట్ చేశాడు. సో కట్టిన తర్వాత ఎక్సైట్మెంట్ కూడా మామూలుగా లేదనమాట. సో అలా రాఖీ కట్టడం అయిపోయిన తర్వాత స్వీట్ తినిపించి కొన్ని ఫొటోస్ అండ్ వీడియోస్ అయితే తీసుకున్నాం. సో మీకు ఇక్కడ రాఖీ కూడా చూపిస్తున్నాడు చూడండి గైస్ మా అల్లుడు అయితే. సో రాఖీ కట్టడం అయిపోయిన తర్వాత మనకు ఫొటోస్ వీడియోస్ తీసుకోకుండా అయితే అస్సలు ఉన్నాం కదా. సో చాలానే ఫొటోస్ అండ్ వీడియోస్ కూడా తీసుకున్నాం. సో రాఖీస్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది అయితే చూసాను గైస్. సో నేమ్స్తో అయితే నేను మా బ్రదర్స్కి అయితే కస్టమైజ్ చేయించాను, సాయి కిరణ్ అండ్ శరత్ అనేసి. సో మా అల్లుడికి వచ్చేసి ఫోటోతో అయితే చేయించా. సో అలా రాఖీ కట్టడం అయిపోయిన తర్వాత ఫొటోస్ అండ్ వీడియోస్ అయితే మ్యాండేటరీ కదా. సో ఇప్పుడు నాకు మా బ్రదర్స్ ఏం పెట్టారు అనేది అయితే చూసేయండి. సో మా పెద్దన్నయ్య అండ్ వదిననైతే నాకు శారీ పెట్టారు. అండ్ మాకు ఈ రాఖీ అయితే చాలా స్పెషల్, ఎందుకంటే మా మ్యారేజ్ అయిన తర్వాత ఫస్ట్ రాఖీ కదా. సో అందుకైతే మాకు చాలా స్పెషల్ అనమాట. సో మా చిన్నన్నయ్య కూడా ఇక్కడ బట్టలు అయితే పెడుతున్నాడు మాకు. సో ఇద్దరు పెట్టిన వాటిలో ఏ శారీ బాగుంది అనేది అయితే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేసేయండి గైస్. సో మీకు ఏ శారీ నచ్చింది అనేది అయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి. నాకైతే 2 శారీస్ నచ్చాయి. సో శారీస్ పెట్టడం అయిపోయిన తర్వాత కూడా మేమైతే కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాం. సో తర్వాత మా అన్నయ్యలు ఇక్కడ మా అక్కకు కూడా బట్టలు అనేవి అయితే పెడుతున్నారు. సో బట్టలు పెట్టినా రాఖీ కట్టినా ఫస్ట్ బొట్టు పెట్టడం అయితే కామన్ కదా. సో ఫస్ట్ బొట్టు పెట్టి తర్వాత బట్టలు అయితే పెడుతున్నారు. సో ఇక్కడ నాకు మా అక్కది సేమ్ శారీ అన్నమాట. సో మా అన్నయ్య అయితే సేమ్ శారీ తీసుకున్నారు. సో అలా రాఖీ కట్టడం అయిపోయిన తర్వాత నేనైతే మా ఇంటికి వచ్చేసా ఫైనల్లీ. సో మా తమ్ముడు అయితే మార్నింగ్ నుంచి అయితే చాలా వెయిట్ చేస్తున్నారు గైస్. సో చాలాసార్లు నాకైతే కాల్ చేశారు. సో ఫస్ట్ టైం అన్నమాట మా తమ్ముడికి నేను ఇంత లేట్గా రాఖీ కట్టడం అయితే ఇదే ఫస్ట్ టైం అన్నమాట. చాలా లేట్ అయిపోయింది. సో నేను రావడానికి లేట్ అయింది, మళ్ళీ అన్నయ్య వాళ్ళకి రాఖీ కట్టి వచ్చేసరికి అయితే ఇంకా లేట్ అయిపోయింది.
సో అలా మా ఇంటికి రాగానే ఫస్ట్ అయితే సో రాఖీ కట్టాలి కూర్చో అని చెప్పేసి సో మేమైతే ఇక్కడ కెమెరాని అయితే సెట్ చేసుకున్నాం గాయస్. సో కాకపోతే అది కరెక్ట్గా సెట్ అవ్వక నా ఫేస్ అయితే కనిపించట్లేదు. సో ఇక్కడ మా తమ్మునికి నేనైతే రాఖీ కడుతున్నాను. మా తమ్మునికి కాదు, నేను మా డాడీకి కూడా ఎవ్రీ ఇయర్ రాఖీ అయితే కడతాను. సో మా డాడీకి కూడా నేనైతే ఫోటోతోని కస్టమైజ్ అయితే చేయించాను రాఖీ. సో నా హాఫ్ శారీ ఎలా ఉంది అనేది కూడా నాకైతే కామెంట్ బాక్స్లో కామెంట్ చేశాను కదా. సో ఇదైతే ఎప్పుడో లాంగ్ బ్యాక్ మను కలెక్షన్స్ నుంచి తీసుకున్న హాఫ్ శారీ అనమాట. సో యాక్చువల్గా ఇది నా బర్త్డేకి వేసుకుందామని చెప్పేసి అయితే తీసుకున్నా. సో అన్ఫార్చునేట్లీ ఆ రోజు అయితే వేసుకోలేదు. సో ఫైనల్లీ రాఖీకి అయితే వేసుకున్నాను. సో ఎలా ఉంది అనేది అయితే నాకు కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేశాను గైస్. సో మీకు ఎవరికైనా కావాలన్నా కూడా ఇన్స్టాగ్రామ్లో అయితే ఆర్డర్ చేసుకోండి గైస్. సో అందులో అన్ని రీజనబుల్ ప్రైస్లో ఉన్నాయి అండ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. సో ఇక నేను మా తమ్మునికి అయితే రాఖీ కడుతున్నాను. సో మా తమ్మునికి కట్టడం అయిపోయిన తర్వాత నెక్స్ట్ నేనైతే మా డాడీకి కూడా రాఖీ కట్టాను. సో నేను కట్టడం అయిపోయిన తర్వాత మా అక్క కూడా రాఖీస్ అనేవి అయితే కట్టింది. సో నేను అలా రాఖీ కట్టడం అయిపోయిన తర్వాత సో ఇక్కడ మా అక్క కూడా మా డాడీకి ఇంకా తమ్ముడికి అయితే రాఖీ కడుతుంది. సో మా అక్క కూడా ఎవ్రీ ఇయర్ మా డాడీకి అయితే రాఖీ కడుతుంది. ఇక్కడ మా మమ్మీకి రాఖీ కట్టడం అయితే మర్చిపోయా అని చెప్పేసి ఇక్కడ నేను కూడా మా మమ్మీకి అయితే రాఖీ అనేది అయితే కడుతున్నాను. సో అలా మా రాఖీ కట్టడం అయితే అయిపోయింది. సో ఇప్పుడు మా తమ్ముడు మా ఇద్దరికి ఏం పెట్టాడు అనేది అయితే చూసేయండి. సో ఇక్కడ నేను మా హస్బెండ్ గారు ఆయన మా అక్క అయితే కూర్చుంటున్నాం. మా తమ్ముడు కట్నం పెడుతుండు.
సో ఏం కట్నం పెట్టాడు అనేది అయితే చూసేయండి. సో అందరికి ఏదైనా ఫేవరెట్ ఉంది రక్షాబంధన్ రోజు అంటే మాత్రం ఈ అన్నలతో తమ్ముళ్ళతో కాళ్ళు మొక్కించుకోవడమే గైస్. నాకు తెలిసి అయితే ఇది అందరికీ ఫేవరెట్ అని నేను అనుకుంటున్నాను. సో మీరైతే కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి. మీ అందరికి కూడా అదే ఫేవరెట్ పాట కాదా అనేది అయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి గైస్. అండ్ అప్పుడే రక్షాబంధన్ సెలబ్రేషన్స్ అయిపోయినాయని అయితే అస్సలు అనుకోకండి గైస్. వీడియో ఎండ్ వరకు చూసేయండి, ఇంకా చాలా ఉన్నాయి. సో ఈసారి అయితే ఇంకా కొంచెం మాకు స్పెషల్, సో ఎందుకు అనేది కూడా చూసేయండి. అండ్ ఇక్కడ మా పెద్దమ్మ కూడా మా మామయ్యకి అయితే రాఖీ అనేది అయితే కడుతున్నారు. సో ఫస్ట్ మా తాతకి అయితే రాఖీ కట్టేసి తర్వాత మా మామయ్యకి అయితే రాఖీ కడుతున్నారు. సో ఇక్కడ మా తాత ఫోటో దగ్గర అయితే మా పెద్దమ్మ రాఖీ అయితే పెడుతున్నారు. సో మా తాత దగ్గర రాఖీ పెట్టడం అయిపోయిన తర్వాత మా మామయ్యకి అండ్ మా మామయ్య వాళ్ళ కొడుక్కి కూడా రాఖీ అనేది అయితే కడతాడు గైస్. సో ఇక్కడ మా తాతకైతే మా పెద్దమ్మ రాఖీ అనేది అయితే ఫోటో దగ్గర పెడుతున్నారు. సో మా తాతకి పెట్టడం అయిపోయిన తర్వాత నెక్స్ట్ మా పెద్దమ్మ రాఖీ కట్టడం అయితే అయిపోయింది గాయ్. సో ఆ క్లిప్ అనేది అయితే మిస్ అయింది. సో ఇక్కడ మా అక్క వాళ్ళ కూతురు అయితే మా మామయ్య వాళ్ళ కొడుకు అయితే రాఖీ కడుతుంది, వాళ్ళ బ్రదర్ అండ్ సిస్టర్ కదా. సో ఇక్కడ రాఖీ అయితే కడుతుంది. సో రాఖీ కట్టడం అయిపోయినాక వెంటనే వాడు కూడా కట్నం అయితే పెడతాడు బొట్టు పెట్టి. సో చూడండి గైస్, సో ఫస్ట్ కట్నం పెట్టి తర్వాత బొట్టు అయితే పెడుతున్నారు గైస్. సో నెక్స్ట్ ఇక్కడ మా మరదలు అయితే మా హస్బెండ్ గారికి అండ్ మా అక్క వాళ్ళ కొడుక్కి ఇద్దరికి అయితే రాఖీ కడుతుంది. సో ఇది ఫస్ట్ టైం అన్నమాట మా మరదలు మా హస్బెండ్కి రాఖీ కట్టడం. సో అందుకే నేను చెప్పాను కదా ఇంకా కొంచెం స్పెషల్ అని చెప్పేసి. సో ఇందుకే అన్నమాట. సో ఈ ఇయర్ మా హస్బెండ్కి మా మర్దల్ అండ్ మా వదిన ఇద్దరు కూడా రాఖీ కట్టారు. సో అందుకోసం మాకైతే ఇది ఇంకా కొంచెం స్పెషల్. సో ఫస్ట్ టైం రాఖీ కడుతుంది కాబట్టి సో నేను కూడా అలా పక్కన అయితే కూర్చున్నా. సో నాకు కూడా బొట్టు పెట్టి స్వీట్ అయితే అనిపించింది. సో వాళ్ళిద్దరికి మేమేం గిఫ్ట్స్ తీసుకొచ్చాం అనేది తెలుసుకోవాలనుకుంటే మాత్రం మీరైతే వీడియో ఎండింగ్ వరకు అయితే చూసేయండి. సో ఇక్కడ నాకు కూడా మా మరదలు అయితే బొట్టు పెడుతుంది. సో బొట్టు పెట్టినప్పుడు తిరిగి రిటర్న్లో మనం కూడా బొట్టు పెట్టాలి కాబట్టి సో నేను కూడా బొట్టు పెడుతున్నా. సో అంతే అండి, ఆబ్వియస్లీ పెళ్ళి అయితే కొన్ని నేర్చుకోవాల్సిందే. సో రాఖీ కట్టడం అయిపోయిన తర్వాత ఇక్కడ వాళ్ళిద్దరు బ్రదర్స్కి స్వీట్స్ అయితే తినిపించింది. సో ఇప్పుడు నెక్స్ట్ ఎవరు రాఖీ కడతారు ఏంటి అనేది అయితే చూసేయండి. సో రాఖీ కట్టడం అయితే అయిపోయింది యాక్చువల్గా. ఇప్పుడు సో గిఫ్ట్స్ ఇవ్వాల్సిన టైం అయితే వచ్చేసింది. సో మేము మా మరదలకి అయితే బట్టలు తీసుకొని అయితే వచ్చాము. సో ఇప్పుడు మా మరదలకి అయితే బట్టలు పెడుతున్నాం. దెన్ నెక్స్ట్ మా వదిన అయితే రాఖీ కట్టారు. సో ఇక్కడ మా మరదల్ని కూర్చోబెట్టి ఫస్ట్ వాళ్ళిద్దరు బ్రదర్స్ అయితే బొట్టు పెట్టేశారు. సో ఇక్కడ మా కొడుకు చూడండి వాళ్ళ అన్న బొట్టు పెడితే తనైతే డబ్బులు ఇచ్చేసాడనమాట, అంటే కట్నం అయితే పెట్టాడు. సో కాళ్ళు మొక్కడం, సో ఇట్లా ఉండాలి గాయస్ బ్రదర్స్ అంటే. చూడండి ఎంత మంచిగా కాళ్ళు మొక్కుంటూ ఫోటో అయితే దిగుతున్నాడు. సో అలానే ఉన్నాడు ఒక 5 minutes వరకు లిటరల్. సో నెక్స్ట్ ఇక్కడ మా హస్బెండ్ గారు అయితే
వాళ్ళ చెల్లెకి అయితే బట్టలు పెడుతున్నారు. సో ఇద్దరం కలిసి అయితే బట్టలు పెట్టాం. సో ఫస్ట్ బొట్టు పెట్టేసి తర్వాత బట్టలు అయితే పెట్టాము. సో సో బట్టలు పెట్టేటప్పుడు కొన్ని ఫొటోస్ అయితే మ్యాండేటరీ కాబట్టి సో కొన్ని ఫొటోస్ కూడా తీసుకున్నాం. సో అలా ఫొటోస్ తీసుకోవడం అయిపోయిన తర్వాత నెక్స్ట్ మా వదిన అయితే రాఖీ కట్టారు. సో మా వదిన ఎవరెవరికి రాఖీ కట్టిందంటే మా హస్బెండ్ గారికి ఇంకా వాళ్ళ తమ్ముడికి. సో వాళ్ళ తమ్ముడు అంటే మా మామయ్య వాళ్ళ కొడుక్కి అనమాట. సో మా అన్న మ్యారేజ్ అయినప్పటి నుంచి అయితే మా వదిన మా మామయ్య వాళ్ళ కొడుక్కి కూడా రాఖీ కడుతుంది. అండ్ ఈ ఇయర్ నుంచి అయితే మా హస్బెండ్ గారికి కూడా రాఖీ అయితే కడుతుంది. సో మేమైతే మా వదినకి కూడా బట్టలు అనేవి అయితే తీసుకొని వచ్చాం. సో యాక్చువల్గా మేము ఎక్స్పెక్ట్ చేయలేదు, అంటే అనుకున్నాం కడుతుందా కట్టదా అని చెప్పేసి అయితే అనుకున్నాం. సో కడితే బట్టలు పెడదామని చెప్పేసి అయితే ఆల్రెడీ మేమైతే బట్టలు తీసుకొని వచ్చాం. సో మేము అనుకున్నట్టేనే మా వదిన కూడా మా హస్బెండ్ గారికి అయితే రాఖీ కట్టింది. సో వాళ్ళకి కూడా ఇది ఫస్ట్ రాఖీ. సో అప్పటికే చాలా నైట్ అయిపోయింది గాయస్. సో అందుకనే మీకైతే వీడియో క్లారిటీ అనేది అయితే ఉండకపోవచ్చు. సో మేము లైట్ పెడదామని చెప్పేసి అయితే చాలానే ట్రై చేశాడు మా అన్నయ్య అయితే. కాకపోతే అది అక్కడ సెట్ అవ్వలేదు అనమాట. కొంచెం సేపు రావడం మళ్ళీ వెళ్ళడం సో అట్లా బ్లింక్ అవ్వడం జరిగిందనమాట. సో చాలా ట్రై చేసాం. సో వీడియో క్లారిటీ అయితే కొంచెం మిస్ అవుతుంది, కొంచెం అయితే అడ్జస్ట్ అవ్వండి. సో నైట్ అయిపోయింది కాబట్టి సో వీడియో క్వాలిటీ అయితే మిస్ అయింది గాయస్. సో ఇక్కడ మా వదిన అయితే మా హస్బెండ్ గారికి అయితే రాఖీ అయితే కట్టేసింది ఫైనల్లీ. సో రాఖీ కట్టించి స్వీట్ తినిపించేసి అండ్ కొన్ని ఫొటోస్ కూడా తీసుకున్నారు. సో అలా మా హస్బెండ్ గారికి రాఖీ కట్టడం అయిపోయిన తర్వాత మా మామయ్య వాళ్ళ కొడుక్కి కూడా రాఖీ కట్టింది. సో వన్ చేతికున్న రాఖీస్ అయితే చూడండి గైస్ ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో. సో అందరూ మా మమ్మీ వాళ్ళు అండ్ మా అక్క వాళ్ళందరూ లైట్స్ రాఖీస్ అయితే తీసుకొని వచ్చారు గైస్. సో అవే పర్టికులర్గా కావాలైతే వాడు అందరికీ చెప్పాడు. సో అవైతే చాలా బాగున్నాయి గైస్ రాఖీస్ అయితే. సో ఇక్కడ ఇప్పుడు వానికి మా వదిన అయితే రాఖీ కడుతుంది. సో మిస్ అవ్వకుండా వీడియోని అయితే ఎండ్ వరకు చూసేయండి గైస్. అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్కి అయితే సపోర్ట్ చేయండి గైస్. సో ఇక్కడ మా వదిన మా మామయ్య వాళ్ళ కొడుకు కూడా రాఖీ అయితే కట్టడం అయిపోయింది గైస్. సో ఇప్పుడు నెక్స్ట్ రాఖీ కట్టడం అయిపోయిన తర్వాత మేమైతే మా వదినకి బట్టలు పెట్టాం అండ్ వాడు కూడా కట్నం అయితే పెట్టాడు. సో ఏం పెట్టాం ఏంటి అనేది అయితే చూసేయండి. సో ఇక్కడ కొంచెం ఫన్ అయితే చేశాడు గైస్ మా అన్నయ్య అయితే. సో మా వదిన తీసుకొచ్చి నాకు స్వీట్ తినిపిస్తుంటే నాకు ఆల్రెడీ జలుబు అయింది సో అది తినదు అని చెప్పేసి అయితే మా అన్నయ్యని ఆ స్వీట్ తీసుకొని అయితే తినేశాడు. సో నిజమే గైస్ నాకు ఆల్రెడీ అయితే జలుబు అయింది. సో ఇప్పటికి కూడా మీకు నా వాయిస్ చూస్తే అర్థమవుతుందని అనుకుంటున్నా. సో ఇంకా సెట్ అవ్వలేదు. సో నా వాయిస్ కొంచెం ఏమైనా ఇబ్బందిగా అనిపిస్తే మాత్రం కొంచెం ఇగ్నోర్ చేసేయండి. సో జలుబు వల్ల నా వాయిస్ అయితే అలా వస్తుంది. సో నెక్స్ట్ ఇక్కడ మా అన్నయ్యని అండ్ వదినని కూర్చోబెట్టి మేమైతే బట్టలు పెట్టాము. సో ఫస్ట్ బొట్టు పెట్టేసి తర్వాత బట్టలు అయితే పెట్టాము. ఇక్కడ మా హస్బెండ్ గారు అయితే మా అన్నయ్యకి టవల్ కప్పుతున్నారు అండ్ నేనేమో మా వదినకైతే శారీ అండ్ బ్లౌజ్ పీస్ అయితే పెట్టాను గైస్. ఎందుకంటే మా మ్యారేజ్ తర్వాత ఫస్ట్ రాఖీ కదా సో అందుకోసమని అలా పెట్టాను అనమాట. సో అలా పెట్టడం అయిపోయిన తర్వాత కొన్ని ఫొటోస్ అండ్ వీడియోస్ సేమ్ టు సేమ్ ఫొటోస్ అండ్ వీడియోస్ తీసుకున్నాం. సో మా రాఖీ సెలబ్రేషన్స్ అయితే ఇలా కంప్లీట్ అయ్యాయి గైస్. సో మీరు మీ రాఖీని ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు, మీరు ఇలానే సెలబ్రేట్ చేసుకున్నారా లేదా ఇంకా బాగా సెలబ్రేట్ చేసుకున్నారా అయితే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి గైస్. సో ఫైనల్లీ మా రాఖీ డే అయితే ఇలా కంప్లీట్ అయింది గైస్. సో ఇక్కడ మా అమ్మమ్మ అయితే మా కోసం కూల్ డ్రింక్స్ అయితే తెప్పించారు. సో వాటిని మా పెద్దమ్మ అయితే డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. కొంచెం సేపు
చాలాసేపు డిస్కషన్ తర్వాత మా అన్నయ్య డిస్ట్రిబ్యూట్ చేయాలా, మా పెద్దమ్మ డిస్ట్రిబ్యూట్ చేయాలా అని కొంచెం సేపు డిస్కస్ చేసుకొని తర్వాత ఫైనల్లీ మా పెద్దమ్మని డిస్ట్రిబ్యూట్ అయితే చేస్తున్నారు. సో ఇక్కడ స్ప్రైట్ అండ్ మజా కంప్లీట్ చేసి కొంచెం సేపు ముచ్చట్లు పెట్టుకొని మా డేనైతే అలా ఎండ్ చేసాం. సో మీకు ఇంకా ఎలాంటి కంటెంట్తో వీడియోస్ కావాలి అన్న నాకు కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేసేయండి. అండ్ వీడియోకి లైక్ చేసి వీడియోని షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ని అయితే క్లిక్ చేసేయండి. నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకైతే నోటిఫికేషన్ అనేది అయితే వస్తుంది. సో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సుస్మితాస్ వరల్డ్.